ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యము లేవియకాండము 26వ అధ్యాయము 6వ వచనము. నేను మీకు క్షేమం కలగజేసేదను. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి పలుకుతున్న మాట ఇది. మరి వారికి క్షేమం కలగజేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మరి వారు ఏం చేస్తే దేవుడు క్షేమంగా వారిని ఉంచుతాడనేది చూస్తే మొదటి వచనంలో చూస్తే, మీరు విగ్రహములను చేసుకొనకూడదు, చెక్కిన ప్రతిమను కానీ బొమ్మను కానీ నిలవబెట్టకూడదు, మీరు సాగిలపడుటకు ఏదో ఒక రూపంగా చెక్కబడిన రాతిని మీ దేశంలో నిలపకూడదు. నేను మీ దేవుడైన యెహోవాను. నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలెను, నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలెను అనేవి దేవుడు నిర్ణయించిన కొన్ని కట్టడలు. ఈ రకంగా వారు ఉన్నప్పుడు దేవుడు వారికి క్షేమాన్ని కలగజేస్తానని వాగ్దానం చేశాడు. ఇశ్రాయేలు ప్రజలండి అనేక సార్లు దేవుని ఆజ్ఞను మీరుతూ వచ్చినారు. దేవుని ఆజ్ఞను మీరుట చేతనే కొన్ని సందర్భాలలో శ్రమల పాలు అవుతూ వచ్చినారు. విగ్రహములను చేసుకోవద్దని అని అంటాడు, కానీ కొన్ని సందర్భాలలో వారు విగ్రహాలను చేసుకోవడము, వాటిని పూజించడము, వాటి సాగిలపడము చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ విగ్రహము అంటే మనకు భౌతిక సంబంధంగా కనపడే విగ్రహం కాదండి, ఆత్మ సంబంధంగా మనం దీన్ని అర్థం చేసుకోవలసిన వారుగా ఉంటున్నాము. దేవుని కంటే ఎక్కువగా దేన్నైతే నువ్వు ప్రేమిస్తావో, అది వ్యక్తి కావచ్చు, వస్తువు కావచ్చు, మరి ఏదైనా సరే, దేవుని కంటే ఎక్కువగా దేన్నైతే ప్రేమించి దేవుడికి ఇవ్వవలసిన సమయాన్ని కూడా దానికి కానీ ఆ వ్యక్తులకు కానీ, అంటే వస్తువులకు కానీ ఆ వ్యక్తులకు కానీ మీరు ఇస్తూ ఉంటారో అదే విగ్రహం. ఆ విగ్రహం మీలో ఉండకూడదు అని దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన నియమించిన విశ్రాంతి దినములను మనము ఆచరించాలట. అప్పుడు మాత్రమే ఆయన మన జీవితాలలో క్షేమం కలగజేయడానికి సిద్ధంగా ఉంటాడు. ఎలాంటి భయభ్రాంతులకు లోనవుతూ మన జీవితాలలో దిక్కుతోచిన స్థితిలో ఉండి ఎటూ పాలుపోక, ఏమి చేయాలో అర్థం కాక, నెమ్మది లేక, శాంతి లేక, సమాధానం లేక ఇరుకులో ఉన్నప్పుడు కూడా మనం దేవుడు క్షేమంగా ఉంచుతాడు. ఆ క్షేమాన్ని దేవుడు మాత్రమే ఉంచుతాడు. కాకపోతే మనమే కొన్ని విగ్రహాలు మనసులో పెట్టుకొని దేవునికి దూరస్తులుగా ఉంటూ, దేవుడిని నిర్లక్ష్య పెడుతూ, దేవుడు చెప్పిన ప్రతి మాటను త్రోసివేస్తూ మన ఇష్టానుసారంగా జీవించి ఆయన ఇచ్చే క్షేమాన్ని మనము పొందలేకపోతున్నామేమో. శ్రమల్లో ఎటూ పాలుపోక మనం మన సొంత ఇష్టాలను నెరవేర్చుకుంటూ ఇంకా శ్రమల పాలవుతున్నామేమో. బహుశా ఈరోజున దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు, మీలో ఉన్న విగ్రహాన్ని తీసివేయండి. విగ్రహము దేవునికి హేయమని ఉంటుంది, యెహోవాకు హేయమట. మన హృదయాలలో ఏవే విగ్రహాలు ఉన్నాయో, కొంతమంది వ్యక్తులు విగ్రహంగా ఉండవచ్చు, వస్తువులు విగ్రహంగా ఉండవచ్చు, ఇంకా వివిధ అలవాట్లు విగ్రహాలుగా ఉండవచ్చు. అవి లేకపోతే బ్రతకలేమన్నట్టుగా, ప్రాణం పోతుందన్నట్టుగా అంటూ ఉంటారు. అంటే దేవుని కంటే ఎక్కువగా ప్రాణంగా, ప్రేమగా మీరు చూస్తూ ఉంటారో అదే మీ మనసులో ఉన్న విగ్రహం. ఆ విగ్రహాన్ని మీరు చేసుకోనకుండా ఆల్రెడీ విగ్రహంగా ఉన్నవారిని మీరు తీసివేసి దేవునికి సమర్పించుకొని జీవించగలిగితే మీకు ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుడు ఈ వాగ్దానమును, క్షేమమును కలగజేయడానికి సిద్ధంగా ఉంటుండగా మనమందరం ఆ విధంగా ఉండి దేవుని యొద్ద నుంచి క్షేమాన్ని పొందుకున్నట్లుగా దేవుడు సహాయం చేయాలని కోరుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.